లేకుండా కొద్ది మందికి ఇస్తే దెబ్బతింటది. దానికి దళిత బంధు, బీసీ బంధు ఎగ్జాంపుల్. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్ అయినా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయినా చాలా ఫాస్ట్ గా, సరే కాళేశ్వరం సంబంధించి చాలా పెద్ద టాపిక్. కాళేశ్వరం మనకు పనికి వస్తుందా లేదా, వయబులా కాదా, ఇవన్నీ చర్చలు ఉన్నాయి. దీని కరెంట్ ఎంత, ఇదెంత, మేడిగడ్డ దగ్గర పిల్లర్ గుంగింది. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటేనే ఒక 20-30 సంవత్సరాల పాటు కడతారు అన్న అపప్రదను తొలగించి కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల్ని 2 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేయగలగడం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులను 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయగలడం. దాంతోపాటు ఎలంపల్లి అంటే కాంగ్రెస్ హయాంలో కట్టారు, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, ఇవన్నీ కూడా. మల్లన్న సాగర్ 50 టీఎంసీ రిజర్వాయర్. ఎంత యుద్ధం జరిగింది మల్లన్న సాగర్ గురించి. లోకల్ ఆయన నియోజకవర్గ రైతులే, దుబ్బాక రైతులు కానీ, లేకపోతే కేసీఆర్ గజ్వేల్ రైతులు, వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి మల్లన్న సాగర్ కు వ్యతిరేకంగా. ఆ మల్లన్న సాగర్ కూడా ల్యాండ్ అక్విజిషన్ అంత వ్యతిరేకత వచ్చినా పెద్ద ఇబ్బందులు జరగకుండా కంప్లీట్ చేయగలిగారు. 50 టీఎంసీ రిజర్వాయర్ ఇప్పుడు అంటే మనకు శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ కట్టేందుకు 20 సంవత్సరాలు పట్టింది ఆ సమయంలోనే, ఆ రోజుల్లోనే. ఇటువంటి సమయంలో 50 టీఎంసీ రిజర్వాయర్ అంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం, ప్లస్ నేను చెప్పినట్టు రంగనాయక్ సాగర్ సిద్దిపేట దగ్గర, ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మెజారిటీ కాంపోనెంట్స్ కూడా 2 టీఎంసీల వరకు ఆయన కంప్లీట్ చేయగలిగారు. ఇవన్నీ కూడా అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ దలుచుకుంటే ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయొచ్చు ఏ ప్రాజెక్ట్స్ అయినా. ఒక ముఖ్యమంత్రి అధికారులతో ఏ విధంగా పనిచేయించుకోవాలి. నిన్న రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు, ఐఏఎస్ అధికారులు ఏసీ గదుల్లోంచి బయటికి రానివ్వట్లేదని చెప్పి. సో అటువంటి సందర్భంలో చాలా ఫాస్ట్ గా, చాలా క్విక్ గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి 10 సంవత్సరాల రూల్లో ఒక మోడల్ రూల్, ఒక ముఖ్యమంత్రి, ఒక ఏమంటారు, ముఖ్యమంత్రికి అవగాహన ఉంటే. ఎందుకంటే తెలంగాణలో ప్రతి అణువు, ప్రతి ప్రదేశం, ప్రతి చిన్న ప్రదేశం, ఇక్కడ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏంటి, ఎక్కడ ఏ పొటెన్షియల్ ఉంది, టూరిజం పొటెన్షియల్ ఏంటి, అక్కడ ఇరిగేషన్ ఏంటి, అక్కడ జియోగ్రఫీ ఏంటి, అక్కడ ఎంత వర్షపాతం పడుతుంది, ప్రతి అణువు కేసీఆర్ కు అవగాహన ఉంది. అది అడ్వాంటేజ్ అయింది. సో ఆ విధంగా ఆఫీసర్లను పరుగులెత్తించి పనిచేయించగలిగారు కదా. ఇప్పుడు మేడిగడ్డలో కుంగిపోవచ్చు, కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ ఇవన్నీ ఇంత రికార్డు పేస్ లో కంప్లీట్ అయ్యాయంటే అది కేసీఆర్ వల్లే సాధ్యం. ఇంకే గవర్నమెంట్, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయలేడు. నర్మదా బచావో ఆందోళనకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ అక్కడ పెద్ద డ్యామ్ కట్టినా దానికి కూడా ఇంత ఫాస్ట్ గా సమయం పట్టలేదు. మిషన్ భగీరథ కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. సరే, దాని మీద రాజకీయంగా విమర్శలు ఉండొచ్చు, కానీ వాళ్ళ వాటర్ సంబంధించి తెలంగాణలో నిజంగానే బిందె పట్టుకొని మహిళలు వస్తున్న పరిస్థితి లేదు. ఇదివరకు పరిస్థితి ఏ విధంగా ఉండే, కరెంటు, వాటరు, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయింది. దేశంలో మరే రాష్ట్రం కూడా ఈ ఇంటింటికి నల్లా వాటర్, పాటబుల్ వాటర్, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఇవ్వని సిచ్యువేషన్ వచ్చిందంటే డెఫినెట్ గా ఆయన అడ్మినిస్ట్రేషన్ ఘనత, ఆయనకు కేటీఆర్ తోడై హైదరాబాద్ లో చేసిన ఫ్లైఓవర్స్ గానీ, డెవలప్మెంట్ గానీ, ఆ డెవలప్మెంట్, హైదరాబాద్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి జనం సాహో అని చెప్పారు. అందుకని ఇంత నెగటివ్ వేవ్ లో కూడా రూరల్లో 30% అక్కడ ఓటింగ్ ఉంటే ఇక్కడ 43% ఓటింగ్ ఇచ్చి బీఆర్ఎస్ ఇక్కడ బ్రహ్మాండమైన మెజార్టీ కల్పించారు. సో ఓవరాల్ గా 10 సంవత్సరాల బీఆర్ఎస్ రూల్ ను కంపారిటివ్లీ అదర్ రూల్స్ తో పోలిస్తే డెఫినెట్ గా డెవలప్ అయింది. ఒక రాష్ట్రం అన్నది ఒక పెద్ద నాయకుడు, గొప్ప నాయకుడు, అవగాహన ఉన్న నాయకుడు గనక చేతిలో పెడితే అది గొప్ప నాయకుడు అని నేను ఒక కేసీఆర్ అనట్లేదు. చంద్రబాబు నాయుడు 94 to 2004 ఉమ్మడి రాష్ట్రం ఒక విధంగా డెవలప్ అయింది. హైదరాబాద్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు రోల్ చాలా అద్భుతమైన రోల్ పోషించారు. బెంగళూరుతో, సిలికాన్ వ్యాలీతో హైదరాబాద్ పోటీ పడజేసి ఆయన స్వయంగా హైదరాబాద్ ఐటీ హబ్ చేశారు. ఇవాళ 9 లక్షలు 10 లక్షల మంది ఐటీ ద్వారా ఉద్యోగాలు పొందుతున్నారంటే చంద్రబాబు నాయుడు గంట. సో ఆయన టర్మ్ లో 94 to 2004 ఆయన ఒక సైబరాబాద్ సిటీ నిర్మించారు కదా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి 2004 నుంచి 2014 మధ్య ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆయన చాలా వరకు కట్టారు. సరే, జలయజ్ఞం, ధనయజ్ఞం విమర్శలు వచ్చిన వెల్ఫేర్ లో ఆయన మోడల్, ఆరోగ్యశ్రీ ఆయన మోడల్, ఫీజు రీఎంబర్స్మెంట్ ఆయన మోడల్. సో ఒక గొప్ప నాయకుడు ఉంటే గనక ఆ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది అనడానికి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళు ముగ్గురు కూడా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. సో అది ఏ రాష్ట్రమైనా, అది గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రమైనా. ఇప్పుడు గుజరాత్, నరేంద్ర మోడీ 3 సార్లు వరుసగా రూల్ చేసి గుజరాత్ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా చేయలేరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం